వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ పూనా వ్లాగ్. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్కి వచ్చాను. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రశాంతత గురించి నేను మా ఫ్రెండ్స్ కలిసి బాబా గుడికి అయితే వచ్చాము. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది బాబా గుడికి వస్తే. సో నేను మొత్తం చూపిస్తాను బాబా గుడి ఎలా ఉంది ఏది అనేది. సో ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గుడికి వచ్చి కూర్చోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో చాలామందికి బాబా అంటే ఇష్టం కలిగి ఉంటుంది కదా, ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంది గుడి, చాలా చల్లగా ఉంది. మేమైతే ప్రశాంతత గురించి కూర్చున్నాం ఫ్రెండ్స్. సో ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గుడికి అయితే రండి. సో చూడండి, ఇది మొత్తం చాలా బాగుంది. అయితే ఇప్పుడు ప్రశాంతత గురించి వచ్చానని చెప్పాను కదా, ఏ ఊర్లో అని అనుకుంటున్నారా? దొండపూడి వినే ఉంటారు కదా. దొండపూడి గ్రామం రాజంపాలెం అనే విలేజ్ దగ్గర చాలా పెద్ద గుడి ఉంది గైస్. ఇది చాలా పెద్దదంటే చాలా పెద్దది. ఇక్కడ ఏమంటారు, శివరాత్రికి కూడా మంచిగా జరుపుతారనమాట. చాలా మంచిగా ఉంటుంది. మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి 12 ఎంత ఉంది నేను కూడా చూడలేదు. సో హారతి ఇస్తారంట, హారతి గురించి అని చెప్పేసి వచ్చాము. దర్శనం కూడా చేసుకున్నాం, ప్రశాంతత గురించి వచ్చినాం. మీలో కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్తో ఉంటే కనుక ఒక మంచి గుడికి వెళ్ళి కూర్చున్నారు. బాబా గుడి అనే కాదు, ఏ గుడి అయినా పర్వాలేదు. సో మాకైతే ఇప్పుడు మంచి ప్రశాంతతగా ఉంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మంచిగా మా ఫ్రెండ్ నేనైతే వచ్చేసాము. మంచిగా మా చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ కూడా మేము గుర్తు చేసుకుంటున్నాం అనమాట. మీరు కూడా అలానే చేయండి. సో చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, చూడండి ఇదంతా టెంపుల్ బయట అండి. ఎంత బాగుందో చూడండి. మంచిగా పాలరాయితో అయితే కట్టించారు బాబా టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతతగా ఉంది. ఎంత అంటే అంత ప్రశాంతతగా ఉంది. చల్లటి గాలి, కొబ్బరి చెట్లు, వాతావరణం అంతా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకంటే. పచ్చని పొలాల మధ్యన బాబా టెంపుల్ అనేది ఉంది. మేమైతే దర్శనానికి వచ్చి మొత్తం ప్రదర్శనలు చేస్తున్నాం. చూడండి అసలు ఎంత బాగుందంటే చూడండి, మీరే చూస్తూ ఉండండి. మంచిగా చేశారండి. అసలు టెంపుల్ లానే లేదు, చెప్పాలి అంటే ఒక హోమ్ అన్న ఫీల్ వచ్చింది మాకంటే. ఇంకా మంచిగా ప్రశాంతత గురించి మేమైతే సైడ్ని కూర్చున్నాం అండి. ఈ టెంపుల్లో ఏసీ కూడా పెట్టారు చూడండి. షిరిడి సాయి టెంపుల్. ఇటు సైడ్ మగవారు అంట, ఇటు సైడ్ ఆడవారు అంట. సో దర్శనం చేసుకునేటప్పుడు ఉంటాయి కదా క్యూలు, అవన్నమాట. చూడండి ఒకసారి గుడి మొత్తం, టెంపుల్ మొత్తం మీకు చూపిస్తున్నాను. అండ్ బాబాకి కూడా ఫ్యాన్ పెట్టారండి, చూడండి మీరే. అండ్ ఇప్పుడైతే నేను మంచిగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకుందామని చెప్పేసి వెళ్ళానండి. చూడండి మీరు, మొత్తం టెంపుల్ అంతా చాలా అంటే చాలా 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 బాగుంది. చూస్తూ ఉండండి. అసలు అంత బాగుందంటే మేము వెళ్ళాము టెంపుల్కి, అసలు ఫీల్ చాలా బాగా అనిపించిందండి. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అక్కడ టెంపుల్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఉంటే ఎంత మనశ్శాంతిగా ఉందంటే అంత మనశ్శాంతిగా ఉంది. చూడండి ఇంక ఇది మొత్తం చూపిస్తాను. మా ఫ్రెండ్ అయితే ఇంకా నన్ను వీడియో తీస్తుంది, తీయమన్నానని చెప్పేసి. పాపం చాలా ఓపికగా తీస్తుంది. చూడండి, చూస్తూ ఉండండి. చాలా బాగుంది అసలు టెంపుల్. అంత చల్లటి గాలి, అంత మంచిగా ప్రశాంతతగా ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా మీకు ఏదైనా పెయిన్ అని అనిపిస్తే వెళ్ళండి టెంపుల్కి, వెళ్ళి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ విండో నుంచి మంచి చల్లటి గాలి వస్తుందండి. చూడండి, ఒక విండోనే కాదు, 2 విండోలే కాదు, 3 విండోలే కాదు. చూడండి ఎన్ని విండోస్ ఉన్నాయో. మొత్తం అంతా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి, ఇది డోర్ అండి. ఈ డోర్ దగ్గర కూడా బాబాదే ఉంది ఫోటో. చూడండి మీరే, చక్కదండి ఇది మొత్తం కూడా. చూడండి అసలు పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు, మంచి గాలి. అసలు ఎవరు వదులుకుంటారు ఇలాంటి ప్రదేశాన్ని? సో గైస్, ఫైనలీ అయితే దేవుడి దర్శనం అంటే అయిపోయింది. సో ఇంకా మేమైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడానికి కొనాలి కాబట్టి వెళ్తున్నాము. సో బ్యాండ్స్ ఏం కొనుక్కోలేదంటే, చిన్నప్పుడు మెమోరీస్ అవన్నీ, ఇప్పుడు ఇంకా బ్యాండ్లు ఎందుకు కట్టుకోవడం అని చెప్పేసి మేమైతే ఏమీ కొనుక్కోలేదు. సో ఎలానో వచ్చాం కదా, ఒకసారి సెంటర్కి వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పేసి దారిలో మంచిగా సాయిబాబా టెంపుల్ ఉంటే ప్రశాంతత గురించి వచ్చి ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా టెంపుల్కి వెళ్తే ఎవరికైనా సరే. సో మీలో కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వెళ్ళండి ఒకసారి. మంచిగా పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒకసారి టెంపుల్కి వెళ్ళి వస్తే కనుక చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. సో చూస్తూ ఉండండి. ఇదంతా పల్లెటూరు అనమాట, అందుకే పొలాలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. సో ఇది గైస్, అంటే ఇది కొంచెం పల్లెటూరు కాబట్టి వ్లాగ్ చేస్తుంటే కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను.
సో ఇది గైస్ చూస్తూ ఉండండి. షాప్కి వెళ్ళాక బ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు పెడతాను, చూస్తూ ఉండండి.